మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి పరిశుద్ధ నామములో తిరిగి మరొక కృపాదినాన్ని ఆయన కృపాదినములో మనమంతా కూడా కృపకు పాత్రలుగా ఉండటానికి శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించినటువంటి దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించేటువంటి ప్రభుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగనే ప్రతిరోజు కూడా కృపా వాక్య ధ్యానాలలో ప్రభు బిడలుగా కూడి ఉంటున్నటువంటి బిడలకును వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటున్న బిడలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన బైబిల్ గ్రంథంలో చివరి గ్రంథము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనములో ఉన్నటువంటి మాటను చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలు నేను ఈ విధంగా చదువుతున్నాను. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చేదను. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ యొక్క ఉదయకాలం మందు మీ పాద సన్నిధిలో మేము చేరి ఉన్నాం ప్రభు. మీ మాటల మీద ఆశ కలిగి ఉన్నాం. చదవనటువంటి మాటల్ని వివరించి బోధించాయా. మా ఆత్మీయ జీవితాలకు, మా ఆత్మీయ స్థితులు మెరుగుపరచబడటానికి నాయనా మేము ఆస్వాదించబడాలి. అనేక మందికి మేము ఆశీర్వాదకరంగా మార్చబడాలి. కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువునటువంటి మాటలలో ఏమని రాయబడి ఉందంటే, సాతానుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా దేవునికి, దేవుని బిడ్డలకు, దేవుని కార్యాలకు, దేవుని వాక్యానికి ఎప్పుడు కూడా వాడు విరోధి. వాడుకున్నటువంటి మరొక బిరుదు ఏంటంటే విరోధి అనేటువంటి అపవాది అని వాడికి ఒక బిరుదు ఉంది. వాడు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలనే వాడు శోధిస్తూ ఉంటాడు. దేవుని యొక్క కార్యాలకు ఆటంకపరుస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ అలాగ వాడు శోధించడానికి వస్తాడు. అలాగ మీరు శోధించబడతారు. ఆ తర్వాత మిమ్మల్ని వాడు చెరలో వేయటానికి వేయించబోతున్నాడు. ఆ వేయించినటువంటి చెరలో మీరు ఇలాగా కొన్ని దినాలు ఉండాల్సి వస్తుంది. అలాగ ఉండేటట్లు కూడా చేస్తాడు. దేని కొరకు చేస్తాడు అనంటే, మీలో ఉన్నటువంటి నమ్మకం దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల, దేవుడు చేయబోతున్నటువంటి ప్రతి విషయంలో కూడా ఇంతవరకు మీరు నమ్మకంగా ఉన్నారు కనుక ఆ నమ్మకము అనేది నీలో లేకుండా పోవటానికి, ఆ విశ్వాసము నీలో నుంచి ప్రక్కకి వెళ్ళిపోవటానికి, ఆ విశ్వాసం నుంచి బయటికి రావటానికి వాడు ఈ ప్రయత్నాలు చేస్తాడు. అయినా కూడా మీరు మరణం వరకు నమ్మకంగా ఉండండి, నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. కానీ ఇక్కడ చెప్పబడిన మాటల ప్రకారంగా వాడు ఎన్ని చేసినా, ఎన్ని చూపించినా, ఎలాంటి భయాలు పుట్టించినా ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి మనలను దూరపరచలేవు. దూరం చేసేటువంటిది ఏది కూడా లేదు అనేది వాక్యం మనకు బహుతేటగా తెలియపరుస్తున్నటువంటి విషయాలు. ఈరోజు ప్రభు అనేటువంటి మాట, నమ్మకం వరకు, ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు, ఈ దేహాన్ని నువ్వు విడిచిపెట్టి నువ్వు మహిమలో చేర్చబడేంత వరకు నీకు ఇవ్వబడినటువంటి జీవితాన్ని నమ్మకంగా జీవించు. దాని యొక్క
ప్రతిఫలము బహుమానము నీవు చూస్తావు అన్నట్టుగా ప్రభు తన మాటల ద్వారా తెలియచేస్తున్నాడు. కనుక దీన్ని బట్టి మరి మరణం వరకు నమ్మకంగా మనం ఉండటానికి మరి ఏ విషయంలో నమ్మకం ఉండాలి, ఎలాగ నమ్మకం ఉండాలి అనే విషయంకి వచ్చినప్పుడు వాక్యము క్రైస్తవ జీవితంలో నమ్మకము, ఫెయిత్ఫుల్నెస్ అనేది ఎంతో ముఖ్యమో స్పష్టంగా చెప్తున్నది. ఏ విషయంలో మరి నమ్మకంగా ఉండాలి అంటే బైబిల్ చెప్తుంది దేవునిపై నమ్మకంగా ఉండాలి. పరిస్థితులు మారిన, పరిస్థితులు ఒక్కొక్కసారి మనకు అనుకూలంగా లేకున్నటువంటి పరిస్థితి కలిగిన దేవునిపై విశ్వాసము తగ్గకూడదు. అదే నమ్మకములో ముందుకు సాగాలి. హెబ్రీ పత్రిక 11:6 ప్రకారంగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట లేక ప్రీతి ప్రాప్తులుగా మరి కాలేము, ఉండలేము. ఆ విషయంలో మనం ఉన్నామా అని పరీక్షించుకోవటానికి వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. రెండవదిగా మరి వాక్యములో నమ్మకంగా ఉండాలి. బైబుల్ సత్యమని నమ్మి దాని ప్రకారంగా జీవించేటువంటి వారంగా ఉండాలి. యోహాను సువార్త 8:31 ప్రకారంగా మనము ఆ విధంగా వాక్యాన్ని నమ్ముతున్నామా, వాక్యము సత్యమని గ్రహిస్తున్నామా, ఆ విధంగా మనం జీవించడానికి మనము మరి తీర్మానం చేసుకుంటున్నామా, జీవిస్తున్నామా అనే విషయాన్ని మనకు మరి తెలుసుకోవటానికి తెలియపరుస్తున్నటువంటి మాటలు. మూడవదిగా మరి దేంట్లో నమ్మకం ఉండాలంటే పరీక్షలలో నమ్మకంగా. ఏంటి బాధలు, శోధనలు వచ్చినా వెనకడుగు వేయకుండా మనము ముందుకు సాగటానికి ప్రభు యొక్క మరి బిడలముగా మనము వాటన్నిటిలో కూడా నమ్మకంగా ఉండాలి. యాకోబు పత్రిక 1:2 ప్రకారంగా అక్కడ మరి మనిషి శోధించబడుతున్నాడంటే కొన్ని ఉన్నాయి. అది మనిషి యొక్క మరి దురాశలను బట్టి, ఆ దురాశలను బట్టి, స్వకీయమైనటువంటి దురాశలను బట్టి ఏడవబడి, మరుకొల్పబడి, బంధించబడి, పాపము గర్భం ధరించి మరణం కంటుందని. ఇది దేవుని వలన కలిగినటువంటి కాదు, మనుషుల యొక్క దురాశ వలనే. కనుక అలాంటివి మనల్ని ఏం చేస్తాయి అంటే శోధన రాగానే వెంటనే అక్కడి నుంచి మరి వెళ్ళిపోవటానికి, విడిచిపెట్టడానికి ఇలాంటివి వస్తాయి. అందులో కూడా నువ్వు నమ్మకంగా ఉండటానికి ప్రయత్నించు. నిన్ను బలపరచువాడు ఆయనై ఉన్నాడు. నాలుగవదిగా సేవలో నమ్మకంగా, దేవుని పనిలో స్థిరముగా ఉండటానికి దేవుడు అప్పగించాడు, ఏది అప్పగించాడో దాంట్లో నమ్మకం ఉండటానికి 1 కొరింథీ పత్రిక 4:2 ప్రకారంగా ఆ విధంగా ఉండాలని. ఏ విధంగా నమ్మకంగా ఉండాలి అనేది ఈ ప్రకటన గ్రంథం 2:10 ప్రకారంగా మరణం వరకు స్థిరముగా, సంక్షోభాలలో కూడా ధైర్యంగా, పాపానికి దూరంగా జీవిస్తూ ప్రార్థనలో, వాక్య ధ్యానంలో నిలకడగా దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నటువంటి వారంగా. నమ్మకము అనేది ఒకరోజుతో ముగించేటువంటిది కాదు, అది జీవితాంత ప్రయాణము అనేది మనము మరి గుర్తెరగాలి. అలాగా బైబిల్లో మరి దేవునిలో నమ్మకంగా ఉన్నటువంటి వారు దానియేలు, అతను మరి ముమ్మారు ప్రార్థన చేస్తూ తన ప్రజల యొక్క క్షేమం కొరకు దేవుణ్ణి ఎప్పుడు కూడా యెరూషలేముతో తన చేతులెత్తి చేస్తున్న ప్రార్థనలు బట్టి అక్కడున్నటువంటి వారు ఆ ప్రార్థనలకు ఆటంకం కల్పించడానికి, అతను ప్రార్థన చేయకుండా అతను ఉన్నటువంటి ఆ యొక్క పదవి నుండి అతను తొలగించబడే ప్రయత్నాలు చేశారు. కానీ ఎన్ని ఆటంకాలు కలిగినా, మరి ఎన్ని శోధనలు వచ్చినా అతను మరి ఆ నమ్మకత్వాన్ని విడిచిపెట్టలేదు. సింహాల గుహలో వేసినా కూడా మరి విడిచిపెట్టలేదు. అందును బట్టి ప్రభు మరి ఆ పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి సింహాలు ఏం చేయలేకపోయినాయి, మనుషులు ఏం చేయలేకపోయినాయి, శ్రమలు ఏం చేయలేకపోయినాయి, అవమానాలు, నిందలు, ఇబ్బందులు వచ్చినా కూడా అతను ఏది కూడా చేయలేనటువంటి పరిస్థితి. చివరికి అతను ఆ యొక్క నమ్మకత్వాన్ని బట్టి ప్రధానమంత్రిగా ఆ యొక్క పరిపాలన చేయటానికి ఆ అధికారం పొందినటువంటి వాడుగా, ఇది దేవుని వలన కలిగినటువంటి భాగ్యము. యోబు విషయంకి వచ్చినప్పుడు యోబు గ్రంథము మరి 1వ అధ్యాయం 21-2, దానియేలు గ్రంథం కాడకు వచ్చినప్పుడు దానియేలు గ్రంథము 6:23 ప్రకారంగా ఇక్కడ యోబు కూడా అన్ని కోల్పోయినా కూడా దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని విడిచిపెట్టలేదు.
అబ్రహాం కాడికి వచ్చినప్పుడు ఆదికాండం 22:2-3 వరకు దేవునికి కుమారుని బలి అడిగినప్పుడు విధేయతతో అప్పగించడానికి సిద్ధపడ్డాడు, కానీ సందేహపడలేదు. అలాగని పౌలు భక్తులు కూడా శ్రమల్లో కూడా, కారాగారంలో ఉన్నా కూడా నమ్మకాన్ని విడిచిపెట్టకుండా సేవ చేసినటువంటి భక్తుడు. ఆ భక్తుని గురించి రాయబడిన పరిశుద్ధుడైనటువంటి పౌలు, యేసు ప్రభు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా జీవించాడో అలాంటి పరిశుద్ధత కలిగి పరిచయం చేసినట్టుగా అతను అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అని అంటాడు. మరి నన్ను బలపరచు అనందే నేను సమస్తం చేయగలను అన్నటువంటి అభిప్రాయంలోకి వచ్చాడు, నమ్మకంగా జీవించాడు. ఈరోజు మన జీవితాలు ఎలాగున్నాయి? అలాగ ఉండగలుగుతున్నామా? అలాగా ఉండటానికి ప్రభు మనల్ని పిలిచినప్పుడు మనం ఎప్పుడు కూడా సుఖభోగాలు, లోకంలో ఉన్నటువంటి వాటిని మరి ఆశ్రయిస్తున్నామా అని మనం పరీక్షించుకోవటానికి ప్రభు వాక్యం మాట్లాడుతుంది. నమ్మకానికి లభించేటువంటి ప్రయోజనాలు, ప్రతిఫలము, మొదటిగా జీవ కిరీటము, ఎటర్నల్ రివార్డ్, ప్రకటన గ్రంథం 2:10 ప్రకారంగా. రెండవదిగా దేవుని అనుగ్రహము, బల నమ్మకమైన దాసుడా పరలోకమును స్వతంత్రించుకో, మత్తయి సువార్త 25:21 ప్రకారంగా విశ్వాసం గలవాడా అన్నట్టుగా. మూడవదిగా శాశ్వత జీవితం, మరి యోహాను సువార్త 3:16 ప్రకారంగా. 4 దేవునితో సమీప మరి బంధం మనకు కలిగినటువంటి వారముగా, కీర్తన 25:14 ప్రకారంగా. 5వదిగా విజయము మరియు రక్షణ అనేది కలగటానికి ప్రభు మరి నమ్మకత్వం బట్టి ఇచ్చేటువంటి మనకు ప్రతిఫలము, ప్రయోజనాలు కలగటానికి మొదటి యోహాను పత్రిక 5:4 ప్రకారంగా. ఈ క్రమంలో మరి ప్రభు ఉదయకాలమందు ఆయన మాట్లాడుతుండగా మరి మనం నమ్మకంగా ఉండగలుగుతున్నామా? నమ్మకంగా ఉన్నామా? ఏ విషయంలో ఉండాలి? ఎలాగుండాలి? ఎవరు ఉండి చూపించారు? ఎవరు ఉన్నదానికి వాళ్ళ ప్రతిఫలం ఏంటి? మనముంటే మనకు ప్రయోజనం ఏంటి? వాక్యం తెలియచేస్తుండగా ఇటు మాటలను బట్టి మనం సరిచేసుకుందాం, సర్దిద్దుకుందాం. దేవుని యొక్క కృప మీ అందరికి కూడా సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, ఇదిగోనైనా ఈ యొక్క ఉదయకాలమందు మరి నమ్మకముగా ఉండము, భయపడకము, నమ్మకముగా ఉండము, జీవ కిరీటము నీకే అన్నట్లుగా మీరు మాటలు విన్నారు. బిడలు ఈ మాటలను బట్టి ఉంటున్నామా, ఉండగలుగుతున్నామా అని పరీక్షించుకొని తీర్మానం చేసుకొని నమ్మకాన్ని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి దీవించబడే కృప దయచేయమని, మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమందు దేవుని ప్రేమ, రక్షకుడు యేసు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ మాటలు వింటున్న బిడ్డలకును, అనుసరిస్తున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే ఉండి నడిపించునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమెన్.